ఇక సర్కారు దవాఖానాలో వైద్యం చోద్యంగా మారింది. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన బాలింతలు మృత్యువాత పడ్డారు. చారిత్రాత్మక నీలోఫర్ ఆసుపత్రిలో బాలింతల మృతి ఆందోళన కలిగిస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 3 సభ్యులతో కమిటీ వేసింది. నీలోఫర్ ఆసుపత్రిలో దారుణం. ఆందోళన కలిగిస్తున్న బాలింతల మృతి. నిత్యం సగటున 20 మందికి ప్రసవాలు. 3 రోజులుగా నిలిచిన ఆపరేషన్లు. ఏం పాపం చేసిందో ఏమో, ఈ పసికందు పుట్టగానే తల్లిని కోల్పోయింది. తల్లి పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన చిన్నారికి విధి అన్యాయం చేసింది. నాగోలు ప్రాంతానికి చెందిన ముష్రఫ్ ఈ నెల 1వ తేదీన ప్రసవ వేదనతో నీలోఫర్ ఆసుపత్రిలో చేరింది. 2వ తేదీన డాక్టర్లు ఆపరేషన్ చేశారు. పాప పుట్టిందని సంబరపడేలోపు తల్లికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను ఉస్మానియాకు తరలించారు. అంతలోనే ఆమె ప్రాణాలు విడిచింది. ఈ పసికందు మాత్రం పుట్టగానే తల్లి లేని పిల్లగా మారింది. తల్లి పాల కోసం ఈ చిన్నారి పెడుతున్న ఆర్తనాదాలు అందరినీ కదిలించాయి. ఇలా ఒక్కరూ ఇద్దరూ కాదు, అధికారికంగానే 5 బాలింతలు మృతి చెందారు. అనధికారికంగా మరికొంతమంది మృతి చెందినట్లు సమాచారం. బాలింతల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలోని థియేటర్లో ఇన్ఫెక్షన్లు, నాసిరకం ఇంజెక్షన్లు వాడడం, వైద్యుల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. కారణమేదైనా చిన్నారులు తల్లిపాలకు నోచుకోలేని దుస్థితి తెచ్చారు. దీనికంతా ఆసుపత్రి వైద్యులే కారణమని ఆరోపిస్తున్నారు. మంచిగా అవుతుందని కోసిన దాంట్లోనే డబల్ కోసి గర్భసంచి తీసిరు. గర్భసంచి తీసినప్పుడు చచ్చిపోయిందంట. మాకు బతికున్నది మంచిగా ఉన్నది ఉస్మానియాకి తీసుకుపోయింది అని పంపేసి ఆడుకున్న తర్వాత చచ్చిపోయారని చెప్పారు. అప్పటిదాకా ఏ డాక్టర్లు మస్తు కాళ్ళు మొక్కినాం, మస్తు బతలాడినాం కానీ ఏం పట్టించు. ఏ చూసే గవర్నమెంట్ మాకు అన్ని చేస్తున్నాం అంటే ఏం చేస్తాం సార్? పిల్లలు తల్లిని కోల్పోయిన పిల్లలు అవుతుర్రు. ఎప్పుడు చూసినా మినిస్టర్లు ఏమో మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్కే రావాలి, ప్రైవేట్ హాస్పిటల్కి పోవద్దని స్లోకన్లు ఇస్తారు. ఇక్కడ వస్తేనేమో తల్లులు చచ్చిపోయి పిల్లలు తయారవుతారు. ఆపరేషన్లు చేసి ఉల్టా పల్టా చేస్తారు. మంచి డాక్టర్లు ఉండరా, చెడిపోయిన డాక్టర్లు ఉండరా? అది మేము అడుగుతాం. మంచి డాక్టర్లు ఉండరా, చెడిపోయిన డాక్టర్లు ఉండరా, లేకుంటే ఇంకెలాలు తక్కువ చదివిరా ఎక్కువ చదివిరా అని మాకు తెలవాలి. ఈ ఘటనపై స్పందించిన వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి విచారణకు ఆదేశించారు. డిఎంఈ రమణి ఆసుపత్రి పరిస్థితులు, బాలింతల మృతిపై 3 సభ్యులతో కమిటీ వేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఆపరేషన్లు నిలిపివేశారు. బాలింతల మృతికి ఇప్పుడే కారణాలు చెప్పలేమన్నారు డిఎంఈ డాక్టర్ రమణి. బాధ్యులైన వైద్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పేషెంట్ అడ్మిట్ అయినప్పటి నుంచి ఏం జరిగింది, వాళ్ళకి సిజేరియన్ సెక్షన్ చేశాక ఏ పరిస్థితుల్లో వాళ్ళు చనిపోయారనేది అనలైజ్ చేస్తున్నారు. దీనికి ఇక్కడ జరిగిన దానికి ఎవరైనా బాధ్యులను తేలితే గవర్నమెంట్ తరఫున మేము చర్య తీసుకోవడానికి మట్టుకు వెనుకాడము, ఎట్టి పరిస్థితుల్లో వెనకాడము. విచారణ కమిటీ నివేదిక ఎప్పుడు వస్తుంది, ఆపరేషన్లు ఎప్పుడు ప్రారంభిస్తారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. దవాఖానాలపై నమ్మకాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని పేద ప్రజలు కోరుతున్నారు. విక్రమ్, కరెస్పాండెంట్, సాక్షి టీవీ, హైదరాబాద్.